కష్టాలు మన మంచికే. ఎన్నో కష్టాల్లో ఉన్న ఒకతను తన సద్గురువు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏమిటి స్వామి నాకు ఈ కష్టాలు, ఇవి ఎప్పుడు తీరేను, అసలు దేవుడు నన్నెందుకు పట్టించుకోడు? శిష్యుడు వంకదయగా చూస్తూ అడిగాడు గురువు. నేను చిన్న కథ చెప్తాను, వింటావా? తలూపాడు శిశువు. ఆయన కథ చెప్పసాగాడు. ఒకతను తన ఇంట్లో గోడకు కట్టిన ఓ సీతాకోక చిలుక గూడును చూశాడు. దాన్ని నిత్యం అతను ఆసక్తిగా గమనించసాగాడు. ఓ రోజు ఆ గూడిలో ఓ చోట రంధ్రం పడింది. సీతాకోక చిలుకగా మారిన అందులోని గొంగలి పురుగు ఆ గూటిలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయడం అతను గమనించారు. అయితే దాని పెద్ద శరీరం ఆ చిన్న రంధ్రంలోంచి బయటకు రావడం సాధ్యం కావడం లేదు. అది ఎంత ప్రయత్నించినా ఆ పని దానివల్ల కాకపోవడం అతడు గుర్తించాడు. ఆ సీతాకోక చిలుకకి సాయపడాలన్న ఆలోచన కలిగిందతడికి. దాంతో చిన్న కత్తెరని తీసుకొని ఆ గోడని కత్తిరించి ఆ రంధ్రాన్ని కాస్తంత పెద్దది చేశాడు. ఆ రంధ్రంలోంచి ఆ సీతాకోక చిలుక బయటకొచ్చింది. అయితే దాని శరీరం ఉబ్బి ఉంది, రెక్కలు పూర్తిగా రాలేదు. దాంతో అది ఎగరలేక ఆ ఉబ్బిన శరీరంతో నేల మీద పాకుతూ జీవితాంతం అలాగే గడిపేసింది. ఆ జీవి ఆ గూడులో మరికొంతకాలం ఉండి ఉంటే దాని శరీరంలోని ద్రవం రెక్కల్లోకి ప్రవేశించి అది బాగా ఎగరగల స్థితికి వచ్చేది. అప్పుడు ఆ రంధ్రాన్ని అది తానంతట తానే పెద్దది చేసుకొని స్వేచ్ఛగా ఎగిరిపోయేది. కానీ అతడిలోని దయతో కూడిన తొందరపాటుతనం వల్ల ఇది అతడు గ్రహించలేదు. అలాగే మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు చాలాసార్లు అతని మంచికే ఆసన్నమవుతాయి. మనం ఆ కష్టాలు పూర్తిగా అనుభవించకుండానే దేవుడు మన మీద దయతలచి మధ్యలో తీసేయడు. లేకపోతే మనం ఎదగాల్సినంత బలంగా ఎదగలేం. దాంతో మనం ఆ సీతాకోక చిలుకలాగా ఎప్పటికీ ఎదగలేని ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ మనిషి తన తొందరపాటుతో సీతాకోక చిలుక గుడిని పాడు చేసి దాని ఎదుగుదలకి అడ్డుపడ్డట్టుగా మనం ఎంత ప్రార్థించినా దేవుడు మన కష్టాలను అనుభవించకుండా అడ్డుపడడు.